గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ టీవీ. నేను మీ దీప్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు బీసీ కమిషన్ ఎక్స్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ గారు. నమస్కారం. నమస్తే దీప్తి గారు, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగా చేస్తున్నారు ఈ మధ్య. థ్యాంక్ యూ. కృష్ణమోహన్ గారు, మనం చూసుకున్నట్లయితే డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదిక ప్రకారం ప్రజలకి అన్ని లెక్కలు సరిపోయినాయి అంటారా ప్రజల్లో? అయితే ఆ డెడికేటెడ్ కమిషన్ చీఫ్ సెక్రటరీ గారికి నిన్న నివేదిక ఇచ్చిండ్రు అనేటువంటిది ప్రచారం జరుగుతున్నది. చీఫ్ సెక్రటరీ గారి కార్యాలయం నుండి మేము తీసుకున్నామని చెప్పి కనీసం అఫీషియల్గా మీడియాకి ఒక మెసేజ్ కూడా లేదు, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. దేశంలో ఉన్నటువంటి డెడికేటెడ్ కమిషన్లన్నీ ముఖ్యమంత్రులకు చీఫ్ సెక్రటరీ కలిసి ఇచ్చినప్పుడు పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రధాన శీర్షికలకు వచ్చినాయి. ఇక్కడ బీసీ రిజర్వేషన్ల మీద ఎంత రగడ జరుగుతూ ఉంటే, మాకు అన్యాయం జరిగిందంటా ఉంటే, 42% ఎప్పుడు ఇస్తారని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే, ఆ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి భూసాని వెంకటేశ్వరరావు డెడికేటెడ్ కమిషన్ గుట్టుచప్పుడు కాకుండా నివేదిక ఇచ్చింది, మాయమైపోయింది. ఇది ఏందో మాకు అర్థమవుతలేదు ఈ వైఖరి. ముఖ్యమంత్రి గారికి మరి ఇంత సమయం లేకుండా ఎందుకున్నది? ఆయన పెద్ద మనిషి, ఆడ రాహుల్ గాంధీ గారేమో సామాజిక న్యాయం పరడవిల్లుతున్నది తెలంగాణలో, కులగణన చేసాం చూసారా, దేశానికి మేమే మొత్తం మార్గదర్శకం అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ఇక్కడ చూడబోతే ఇట్లా కనబడుతుంది. కులగణనకు సంబంధించి దశాబ్దాల తర్వాత ఈ కులగణన అనేది కాంగ్రెస్ ప్రెస్టీజియస్గా తీసుకుని చేసిందని చెప్తున్నారు. కానీ మరి మీరేమంటారు? అంటే నిజంగానే అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరిగిందంటారా దీని ద్వారా? ఇప్పుడు దీప్తి గారు, మీరు చాలా కాలంగా చూస్తున్నారు, రోజు ఇదే వార్తలు. మా జనాభా తగ్గిందంటే మా జనాభా తగ్గిందంటే మేమేం చేయాలి? మీరు చాలా కుటుంబాల వాళ్ళు వివరాలు నమోదు చేసుకోలేదు, 16 లక్షల మంది నమోదు చేసుకోలేని ప్రభుత్వం ఉంటున్నది. మేము ఎప్పుడు వస్తారా అని చెప్పి ఎదురు చూసాం. మా ఇంటి ముందు మీరు స్టిక్కర్ అంటూ పెట్టి వెళ్ళారు, వస్తే వివరాలు ఇద్దామని చెప్పి మేము ఎటైనా పోదాం అనుకుంటే కూడా వెళ్లకుండా మేము రోజుల కొద్ది చూసి వదిలేసినాము అని చెప్పి ప్రజలు అంటూ ఉన్నారు. తీరా లెక్కలు చూస్తే బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి కన్ఫైన్ చూసినప్పుడు 62% ఉండాల్సినటువంటి బీసీల జనాభా ఇంటింటికి వెళ్ళి చేసినామని చెప్పుకుంటున్నటువంటి ఈ సందర్భంలో అది 56కు తగ్గిపోయింది. అంటే 46+10గా తీసుకున్నప్పుడు మరి 6-7% గాయబ్ అయిపోతే ఇది బీసీలలో పెద్ద అన్రెస్ట్ తయారవుతున్నది. మరి కాంగ్రెస్ ఇంత ప్రెస్టీజియస్గా తీసుకుని చేసినప్పుడు మరి వేరే పొలిటికల్ పార్టీ వాళ్ళు ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు? ఆబ్జెక్షన్ చేస్తూనే ఉన్నారు కదా, రోజు మాట్లాడుతూనే ఉన్నారు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు? మేము ఆనాడు సకలగా సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు మేము 51% చూపించినాము, నువ్వు ఇంటింటి పోయి చేసినాము, 50 రోజులు చేసినాము, మేము దేశానికి మార్గదర్శకం రోల్ మోడల్ అని చెప్పుకుంటున్నాం. మీరు చేస్తే ఎస్సీలో తగ్గింది, ఎస్టీలో తగ్గింది, బీసీలో తగ్గింది, ఒక ఓసీలో మాత్రం పెంచుకున్నారు. అంటే దీని అర్థం ఏందయ్యా? మీ జనాభా పెంచుకొని చూపించుకోవడానిక మీ గణన చేసిన విమర్శలు ఎదుర్కొంటున్నారు. అంటే కాంగ్రెస్ లో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి 5% పెంచారంటారా? నేను అట్లా ఇప్పుడు ఒక సామాజిక వర్గం గురించి నేను మాట్లాడతలేను. సాధారణంగా ఇప్పుడు 2011 జనాభా లెక్కలే కావచ్చు, లేదా ప్రామాణికంగా మనం తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేశారు. అది బహిర్గతం చేయలేదు అని అన్నప్పటికీ ప్రభుత్వం దగ్గర, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గర కూడా 2014 సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఉన్నాయి. దాన్ని పట్టుకొని చూడండి మీరు. ఆ రోజుల్లో చూస్తే ఆనాడు జనాభా ఎంత ఉంది, ఈనాడు జనాభా ఎంత ఉన్నది. అయితే ఆ రోజు ఓపెన్ కేటగిరీ వాళ్ళది 21 ఉంది, ఇప్పుడు 15 వచ్చిందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నేను 21 ఉన్నది 15 ఎందుకు కావాలి, 51 ఉన్నది 46 ఎందుకు కావాలి? ఎంత ఉంటుందో తెలవాలి కదా. లెక్కవాని తెలవడానికి ఎవరి జీవితం ఎట్లున్నది, వాడికి ఉద్యోగ ఆర్థిక సామాజిక రంగాల్లో వాళ్ళ స్థితిగతులు ఎట్లున్నాయి, ఫ్యాక్చువల్ ఫైండింగ్స్ తీసుకొని వాళ్ళ లివింగ్ కండిషన్స్ ఎట్లా డెవలప్ చేయాలి, వాళ్ళకి వెల్ఫేర్ మెజర్స్ ఏం చేయాలనే సంకల్పంతోనే కదా ప్రభుత్వం ముందుకు వచ్చింది. అందుకోసమే కదా నువ్వు ఒక గొప్ప బృహత్తరమైనటువంటి కార్యక్రమంగా మీరు చెప్పుకున్నారు, రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు మీ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్రం గురించి. కాబట్టి వాళ్ళ చేతుల్లో అది కనిపించడం లేదు. డెడికేటెడ్ కమిషన్ ఎప్పుడైతే నివేదిక ఇవ్వడానికి లోకల్ బాడీస్ విషయంలో ముందుకు వచ్చినప్పుడు నువ్వు సమగ్రంగా చేసావానయ్యా, మరి మేము ఈ సామాజిక కుల సర్వే లెక్కలన్నీ ఇంకా మీరు తీసుకోండి, సమగ్రంగా చేయండి, నిదానంగా ఇవ్వండి అని చెప్పాలి కదా. వాళ్ళ మీద ప్రెషర్ పెట్టేసి తెప్పించేసుకున్నారు. ముందేమో సీఎం గారు తీసుకుంటారు అనేటువంటి వార్తలు ముందు మాకు వినిపించినాయి. దాని తర్వాత సాయంత్రం తర్వాత ఏంటంటే సిఎస్ గారికి ఇచ్చిపోతే సరిపోతుంది. సరే, సిఎస్ గారికి ఇచ్చినాక అయినా దానికి ఒక ఎట్ ఏ గ్లాన్స్ దాంట్లో ఏముంది, ప్రిసైజ్గా సొసైటీకి అయితే చెప్పాలి కదా. ఇంకో డెడికేటెడ్ భూసాని వెంకటేశ్వరరావు గారు మా నివేదిక ఇచ్చారు, ఈ నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి,
మేము మంత్రివర్గం ముందు పేస్ చేస్తాం, అక్కడ డిస్కషన్ అయిన తర్వాత హౌస్లో పెడతాం, చర్చలు చేస్తాం, పబ్లిక్ డొమైన్లో పెడతాం అని చెప్పాలి కదా. ఇచ్చిన సంగతే దాన్ని గోప్యంగా పెట్టే ప్రయత్నం ఎందుకు? అసలు కులగణన సర్వే అనేది కరెక్ట్గా జరిగిందని మీరు అనుకుంటున్నారు? 100% జరగలేదు కదా. అసలు ప్రొసీజర్స్గా చూస్తే ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేయకూడదు, దానికి ఒక సపరేట్ ఇండిపెండెంట్ కమిషన్ వేయాలి. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కానీ లేకపోతే 342 బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఇచ్చేది చేయవనొచ్చు. బీసీ కమిషన్ కూడా చేయవచ్చు, లేదా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద చేయవచ్చు. మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి చేయించారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఎవరండి? ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అధికారులంతా ప్రభుత్వం కంట్రోల్లో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళకు సర్వస్వతంత్రత ఉండదు. సరే, ఇవన్నీ చాలా సందర్భాల్లో చెప్పాను కాబట్టి మళ్ళీ నేను చెప్పను. కానీ మాలాంటి వాళ్ళం, నేను ఆనాడు బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు నేనేం చెప్పానంటే, ఒక ఇండిపెండెంట్ కమిషన్ను కుల సర్వే కోసం వేయండి, లోకల్ బాడీస్ దానికోసం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఇండిపెండెంట్ కమిషన్ వేయండి. ఇవన్నీ కూడా నివేదికలు వచ్చిన తర్వాత బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్లు కానీ ఇవన్నీ ఇచ్చేస్తే వాళ్ళు అనాలిసిస్ చేసి మన గవర్నమెంట్కి రిపోర్ట్స్ ఇస్తారు. అప్పుడు ఇన్డెప్త్ అనాలిసిస్తోని మనకు వస్తాయి. కాబట్టి ఈ వీళ్ళ లివింగ్ కండిషన్స్ డెవలప్ చేయడానికి వెల్ఫేర్ మెజర్స్ మీరు చేయవచ్చును అని ఏం చెప్తే, అది పెడచెవిన పెట్టేసి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వే చేశారు. ఆ క్వశ్చనర్ చాలా లంబా చౌడా ఉన్నదని, దాంట్లో అంతా చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఉన్నాయని, రైట్ టు ప్రైవసీ వైలేట్ అయిందనేది ఇవన్నీ మనం 100 సార్లు మాట్లాడుకున్నాం. ఈ ఛానల్లో కూడా నేను మాట్లాడాను. వాటన్ని జోలికి పోకుండా రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి నిబద్ధత, నిజాయితీ తెలంగాణ ప్రభుత్వంలో కనిపించట్లేదంటారు. ఎందుకు కారణం అంటే వాళ్ళే ఆ విధంగా నిరూపించుకుంటున్నారు. మీరు డెడికేటెడ్ కమిషన్ నుండి నిన్న మీరు నివేదిక తీసుకోవాలి కదా, ముఖ్యమంత్రి గారు పిలిచి తీసుకోవాలి కదా. అధికారులను, వాళ్ళను, వీళ్ళను అందరినీ కూర్చోబెట్టి చాలా ఘనంగా తీసుకొని ఇవాళ ఫ్రంట్ పేజ్లో ఫోటో ఉండాల్సి ఉండేది. మీరు ఏంటంటే తుస్సు అనిపించారు. ఇంత నిర్వీర్యంగా, ఇంత నిర్లక్ష్య భావంతో మీరు వ్యవహరించడం మంచిదేనా? మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళని సీఎం గారు పిలిచి మరి ఆయన కమిషన్లో పిలిచి తీసుకున్నారు. మరి మీలాంటి వాళ్ళని ఎందుకు ఇన్వైట్ చేసి తీసుకోలేదు? అదే మరి ముఖ్యమంత్రి గారికి ఉండాలి. మన పొన్నం ప్రభాకర్ గారు ఆ మధ్య మన కృష్ణయ్య గారిని, నన్ను, ఇంకా కొంతమంది పెద్దలందరినీ పిలిచి ఈ ఏవైతే డిఫికల్టీస్ ఉన్నాయో, ఈ డిఫెక్ట్స్ ఉన్నాయో, ఏవైతే మిస్సింగ్ అనుకుంటాం, ఎనుమరేటర్స్ సరిగా మిస్ చేయలేదు, కొంత లెస్ పాపులేషన్ వచ్చింది కదా, ఇవన్నీ కూడా ఏందన్నామా చెప్పండి అంటే, ప్రభాకర్ గారు సరే ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మమ్మల్ని పిలుస్తున్నట్టేమని చెప్పి మేము ఆగమేఘాల మీద ఆయన దగ్గరికి వెళ్ళినాము, కూర్చున్నాము. 4 గంటలు సుదీర్ఘమైన చర్చలు. దాని తర్వాత ఏమన్నాడు, ఎక్కడైతే మిస్సింగ్ అయిందో అక్కడ మళ్ళీ రీఎన్యుమరేషన్ చేస్తామన్నారు. దాని తర్వాత మళ్ళీ ఏమన్నారు, కాస్ట్ వైడ్గా మొత్తం డీటెయిల్స్ ఇస్తామన్నారు. ఇవన్నీ సమగ్రంగా వచ్చినాక ఈ డీటెయిల్స్ని అక్కడికి పంపిస్తాము, వాళ్ళ అబ్జర్వేషన్స్, ఈ డాటా అబ్జర్వేషన్స్ కలిపి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇస్తుందని చెప్పి పొన్నం ప్రభాకర్ ముందు చర్చ జరిగింది. మేమంతా ఇవే సజెషన్ చేశాం. ఒక దశలో వారు, అటు కేశవరావు గారు కావచ్చు, వాళ్ళిద్దరు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మేము చేస్తామన్నారు. 3 రోజులు కాకముందే ఆగమేఘాల మీద వచ్చేసిండు, ఈయన సమర్పించిండు, ఈయన పోయిండు. ఆయన మీద ఒత్తిడి చేసినట్టుగా ఉన్నారు. ఇంత కీలకమైన విషయంలో మేమందరం నేనైతే బీసీ కమిషన్ చైర్మన్గా సుదీర్ఘంగా పనిచేసిన వాడిని, కృష్ణయ్య గారు సుదీర్ఘంగా ఉన్నవాడు, ఇంకా మా దాంట్లో చాలామంది మేధావులు, మురళీ మనోహర్ లాంటి వాళ్ళు, సింహాది యాదవ్ లాంటి వాళ్ళు, పిఎల్ విశ్వేశ్వరరావు లాంటి వాళ్ళు, ఒక నిష్ణాతులు ఉన్నటువంటి మా సమాజం నుండి మేము ఎంతో నిబద్ధత చేద్దాం అనుకుంటే ఇది ఏం అని చెప్పి మమ్మల్ని పిలిపించి కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా. మాతో మాట్లాడరు, సంశయాలు నివృత్తి చేసే ప్రయత్నం చేయరు, ఒక అఖిలపక్షం పెట్టరు. కానీ మేము మాత్రం చాలా జోర్దార్ చేస్తామని ప్రచారం చేసుకుంటాం. 50% ఉంటే కానీ కోర్టు దాటకూడదని చెప్పింది. సో వీళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు అంతకుముందు ఉన్న 49%ని 50% తీసుకుంటే ఎక్కువైపోతుంది. ఇప్పుడు దీప్తి గారు నేనేమంటున్నానంటే, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం 50 దాటవచ్చా లేదా, లీగల్ హార్డిల్స్ లేదా కాన్స్టిట్యూషనల్ హార్డిల్స్ చట్టబద్ధంగా మనం ఎట్లా చేస్తాం, నేను అంటా ఉన్నాను, మీరు వినండి. ఇవన్నీ ఏం చేస్తాం ఏదైనా పక్కన పెట్టండి. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ దేశం అంతా వర్తిస్తాయి. ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత, అంతకన్నా పెద్దది ఒక 5 మెంబర్స్ కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది అనుకోండి, అంతకన్నా పెద్ద లార్జర్ బెంచ్ ముందు మనం ఆర్గ్యుమెంట్స్ వినిపించవచ్చు. ఈ విషయాలు కూడా నేను 100 సార్లు మాట్లాడినా, ఇక వాటి జోలి పోదలుచుకోలే. ముందు నిబద్ధత. రేవంత్ రెడ్డి గారు సిన్సియర్గా పనిచేస్తున్నాడు. చూసినావా ఎంత సిస్టమేటిక్గా గణన చేయించాడు. డెడికేటెడ్ కమిషన్కు చాలా సమయం ఇచ్చిండు, డాటా అంతా ఇస్తూ ఉన్నాడు, సిబ్బంది ఇస్తూ ఉన్నాడు, నిధులు ఇస్తూ ఉన్నాడు. ఆ సిన్సియారిటీని మనం శంకించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విధంగా నీ పరిపాలన తీరుతెన్నుంటే మాలాంటి వాళ్ళం అందరం కూడా హర్షిస్తాం. చీఫ్ మినిస్టర్ చేసే కాడు చేసిండు, మనం ఏం చేయగలుగుతామని. అసలు నువ్వు నిర్లక్ష్య భావము, అసలు పట్టించుకోని భావము, ఏమైనా విపక్షాలను దాడి చేయడమే పరమావధిగా పెట్టుకున్నాడు తప్ప
60% జనాభాకి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలనేటువంటి ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రభుత్వంలో కొరవడింది. దీన్ని ఏ కోణంలో చూడాలి చెప్పండి? ఒక 15-16 లక్షల మంది తప్ప మిగతా తెలంగాణ ప్రజలందరూ కులగణన సర్వేలు ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అసలు ఈ లెక్కలన్నీ కరెక్టే అంటారా? మేము 45 లక్షల మంది మిస్ అయినామని చెప్పి మేము చాలా సాధికారికంగా లెక్కలతో 100 సార్లు చెప్పినాం. మీరు చెప్పారు. మొన్న కూడా పెన్నం ప్రభాకర్ దగ్గర అయిన మీటింగ్లో కూడా మేము చెప్పినాం. అనేక సందర్భాల్లో పెద్దవాళ్ళందరూ కూడా ఈ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పెద్దవాళ్ళందరూ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయారు. జస్టిస్ ఈశ్వరయ్య గారు లాంటి వాళ్ళు చాలా కేటగారికల్గా చెప్పడం, అసలు రాజకీయ రంగంలో గారు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఈ 42% ఎట్లా చేయవచ్చు అని చెప్పి ఓ బిల్లే తయారు చేసి ఇచ్చిండు ఈశ్వరయ్య గారు. మరి ఈశ్వరయ్య గారితో కూర్చొని విజ్ఞులతో కూర్చొని సాధ్యాసాధ్యాలను కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ని పెట్టి సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టుకొని డిబేట్స్ చేసి ఒక పాజిటివ్ సైన్ను మీరు ఇచ్చే ప్రయత్నం చేయగలిగింది ఈ ప్రభుత్వం? చేయలేదు. కాబట్టి ఈ నిర్లక్ష్యాన్ని చూసి ఇవాళ ఈ ప్రభుత్వం వట్టి బూటకమైన మాటలు చెప్తుంది, మోసపూరితమైనటువంటి మాటలు చెప్తారు, టైంపాస్ మాటలు చెప్తారు. రాహుల్ గాంధీ చెప్పే మాటలకు రేవంత్ రెడ్డి చేతలకు సంబంధం లేదని చెప్పి తన యొక్క పరిపాలనా తీరుతెన్నుల ద్వారా రేవంత్ రెడ్డి గారు రుజువు చేసుకుంటున్నారు. ఇంకేం మాటలు ఉంటారు దీని మీద? ఇక్కడ గవర్నమెంట్ చెప్పిన లెక్కలకు బీసీ/ఎస్టీ లెక్కలకు మధ్య డిఫరెన్స్ ఉందని చెప్తున్నారు. అసలు దీని గురించి మీరు ఏం చెప్తారు? అదే చెప్తున్నాగా మ్యామ్, మొత్తం తగ్గించి చూపించారు. అంటే బీసీలని తగ్గించి చూపించారు, తగ్గించి చూపించారు. కారణాలు ఏమైనా కావచ్చు, అదొక అండర్స్ట్గా మారిపోయింది వాళ్ళ సొసైటీలో. మొత్తం టోటల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏమనుకుంటున్నారు, డెలిబరేట్లీ మా పాపులేషన్ తగ్గించి చూపిస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణ వస్తున్నది. ఒక డెమోక్రటిక్ అప్రోచ్లో ఉండాల్సినటువంటి గవర్నమెంట్ ఏం చేయాలి? సరే ఏమున్న దాంట్లో మిమ్మల్ని బాధపెట్టి నేను ఇప్పుడు ఇంత గణన చేసి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ముందుకు వచ్చి దేశంలోనే మొదటిసారిగా నేను చేస్తున్నా అనేటువంటి ఘనకార్యంగా మీరు చెప్పుకుంటున్నప్పుడు పబ్లిక్ యొక్క ఒపీనియన్ తీసుకొని రీసర్వే చేస్తే పోతుంది, సమస్య పోతుంది కదా. ఎక్కడ ఆరోపణ వస్తున్నదో ఇప్పుడు రాజకీయ పార్టీలు మాట్లాడే మాటలు ఎట్లున్నా రాజకీయాలతో సంబంధం లేనటువంటి నిపుణులు చెప్తా ఉన్నారు కదా, నిష్ణాతులు చెప్తా ఉన్నారు కదా, మేధావులు చెప్తా ఉన్నారు కదా, సోషల్ సైంటిస్టులు చెప్తా ఉన్నారు కదా, ఒక రిటైర్డ్ జడ్జెస్ లాంటి వ్యక్తులు చెప్తా ఉన్నారు కదా, ఇది తప్పు జరిగింది, ఈ తప్పును నువ్వు సరిదిద్దుకునే ప్రయత్నమే చేయడం లేదు, కాబట్టి నీ లోపల నిజాయితీ లేదు, నీ పాలన ధర్మబద్ధమైంది కాదు, నీకు సామాజిక న్యాయ స్పృహ లేదు, సోషల్ జస్టిస్ కాన్సెప్ట్కు నువ్వు ఎంటైర్లీ డిఫరెంట్ మనిషివి అని చెప్పి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు నిరూపించుకున్న తర్వాత ఇంకేం చెప్తాం? ఈ రేవంత్ రెడ్డి గారు చేయబట్టి ఏమవుతుందంటే పాపం రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతుండు, అసలు 50% క్యాప్ తీయాలని చెప్పి వారు మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ పతనానికి, జీవితంలో మళ్ళీ ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ కోలుకోకుండా ఉండడానికి ఇవాళ తెలంగాణ భూమిక కాబోతున్నది. ఇది గమనించుకోవాలి. రాహుల్ గాంధీ ఇంత కాన్స్పిరసీయా, ఇంత నిర్లక్ష్యమా, ఇంత ఉదాసీన వైఖరా? రాహుల్ గాంధీ గారు అంత చాలా స్పష్టంగా నిబద్ధతగా చేయండి అయ్యా బాబు, ధర్మంగా చేయండి అయ్యా, సమాజంలో మిగిలిపోతాం, పేద వర్గాలకు ఎవడు కోసం పనిచేస్తాడో వాడే నిలబెడతాడని చెప్పి పాపం దేశమంతా ఆయన జోడయాత్రలు చేసి ఎంతో పెద్ద చైతన్యం తీసుకొస్తే అధికారంలో ఉన్నటువంటి మీ రాష్ట్రంలో బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను, పేద వర్గాలందరినీ కూడా పూర్తి నిర్లక్ష్యం చేసి పూర్తి నిరాధారంగా వాళ్ళు నిర్వీర్యంగా తయారు చేసేసి రాహుల్ గాంధీ చెప్తున్నది ఏది పాటించడం లేదని చెప్పి ప్రజలందరినీ దూరం చేసుకొని ఈ యొక్క ఎఫెక్ట్ అన్ని రాష్ట్రాల్లో పడదా? మొన్న మహారాష్ట్రలో పడింది కదా. ఇక్కడ ఏం చేయలేదు, 6 గ్యారెంటీ లేదు, ఏం లేదు, కులగనం లేదు, అంత హంబక్ అని చెప్పి వాళ్ళు నమ్మిన మహారాష్ట్రలో. మధ్యప్రదేశ్లో అదే జరుగుతుంది, ఇంకో రాష్ట్రం అదే జరుగుతుంది, ఢిల్లీలో అదే జరిగింది. ఒక్క సీటు గెలవలేదండి, ఢిల్లీలో ఒక్క సీటు గెలవలేదు. రాజకీయాలు మాట్లాడాలని నాకు లేదు, కానీ ఈ తెలంగాణ ప్రభావం దేశమంతా పడుతున్నది. ఈ తెలంగాణ ప్రభావం దేశమంతా పడి కాంగ్రెస్ పార్టీ అసలు తునాతులు కలిగే ప్రమాదం ఏర్పడుతున్నది. రాహుల్ గాంధీ గారు మేల్కొనండి, ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టే ప్రయత్నం చేయండి, రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేయండి, సరైన మార్గంలో పెట్టండి అని చెప్పి శ్రీ రాహుల్ గాంధీ గారికి నేను సవినయంగా వినమ్రంగా చేతులు జోడించి నేను వారిని కోరుకుంటున్నాను మీ ఆర్టీవీ ద్వారా. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 51% అయితే కేటాయించారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్లో 49% కేటాయించారు. సో అసలు ఎలా తగ్గుతుందండి? పాపులేషన్ అనేది పెరుగుతుంది కానీ తగ్గదు కదా, ఇక్కడే కనిపిస్తుంది. కోర్టుకి సమర్పిస్తే కోర్టుకి 50% ఎక్కువ ఉండకూడదు. అలాంటప్పుడు ఇవన్నీ అమెండ్మెంట్స్ అన్ని చేంజ్ చేయటం కోర్టులో కరెక్టేనంటారా? పాసిబుల్? కేటాయించడం కాదు, సెన్సెస్ కలెక్షన్ ఆఫ్ డాటా ఇస్ ఎంటైర్లీ రాంగ్. మీరు ఏదైతే
పాటించినటువంటి ప్రామాణిక పద్ధతులు ఏమవుతున్నాయో అవి ఎంటైర్లీ రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వశ్చనేర్ని తీసుకుందాం. క్వశ్చనేర్లో రైట్ టు ప్రైవసీని వయలేట్ చేసేటటువంటి సో మెనీ క్వశ్చన్స్ ఉన్నాయి. దానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, దానికి యాక్ట్స్ ఉన్నాయి. అవన్నీ సవరించండి అయ్యా అని చెప్తే సవరించరు. బీహార్లో 17 క్వశ్చన్స్తో అద్భుతంగా చేశారు. నిన్న మొన్న చేశారు. తమిళనాడు అంతకుముందు ఎప్పుడో చేశారు. బీహార్ అయితే నిన్న చేసిందే కదా. అక్కడ 17 ఆడ 14 కోట్ల జనాభా అండి. మనమన్నా 4-5 కోట్లు ఉన్నాం కానీ మొత్తం జనాభా గణన చేసిండు ఆయన. అంటే ఓన్లీ 17 క్వశ్చన్స్తో వెరీ ప్రామాణికంగా. చూసినా నేర్చుకోవాలి, నీకు సొంతంగానే తెలవాలి. చూసి నేర్చుకునే లేదు, సొంతంగా తెలివి లేదు. అంత తొండి తెలివి. తొండి తెలివి అంటే మా తెలంగాణలో విన్నరా? తొండి తెలివి. ఇదేందండి ప్రజాస్వామ్యంలో చిన్న వయసులో ప్రజలందరూ అరే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పి నిన్ను కోరుకుంటే 56-57 ఏళ్ళ వయసులో నువ్వు ముఖ్యమంత్రి అయిన మహామహులు ఉండగా ఎంత సమర్థవంతంగా చేయాల్సి ఉండే. ముఖ్యమంత్రి అనేటువంటి వాడు కొన్ని వర్గాలకు నాయకుడు కాదు, రాష్ట్రానికి నాయకుడు, ప్రతి పౌరుడికి నాయకుడు. నీకు కొంతమంది ఓట్లేసి గెలిచినావు కావచ్చు, కానీ నువ్వు ఎంటైర్ స్టేట్కి యు ఆర్ ద బాస్. నువ్వు తండ్రి లాంటి వాడివి. ఎవరి కష్టం వచ్చినా నువ్వు ఆపదలో నిలబడి అండగా ఆదుకొని నువ్వు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు ముఖ్యమంత్రి. ఒక ఎన్టీ రామారావు గారిని చూసినాం, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసినాం. మీరు ఆ మాటలో నడవకుంటే ఎట్లా? అసలు ఇదే రిజర్వేషన్తో కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందంటారా? డెడికేటెడ్ కమిషన్ నివేదికలో ఏముంది అనేటువంటిది మనకు తెలియదు. రేపు దాన్ని బయటికి డిస్క్లోజ్ చేసి పబ్లిక్ డొమైన్లో పెడితే మేము చూసిన తర్వాత మా వర్గాలకు అన్యాయం జరిగేటట్టు ఉంటే, నువ్వు ప్రొసీజర్ ల్యాబ్స్ చేస్తే, నువ్వు చేయాల్సిన ప్రామాణిక పద్ధతులు అవలంబించకపోతే, నీ డెడికేటెడ్ కమిషన్ నివేదికతో గతంలో ఇప్పుడు 42 ఇస్తావో లేదో మాకు తెలియదు, కానీ ఆయన గతంలో 21 కంటే కూడా తక్కువ వస్తే, నువ్వు పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ని నువ్వు గణాంకాల ద్వారా నిరూపించకపోతే మేము కోర్టుకు పోతాం, కొట్లాడతాం, కొట్టేయిస్తాం. మళ్ళీ దాన్ని మొత్తం రీసర్వే చేసి మళ్ళీ సమగ్రంగా నివేదిక సమర్పించేదో ఊరుకోం. మేము మాకు న్యాయస్థానం మీద చాలా గౌరవం ఉన్నది. సో అసలు బీసీ కులాలలో చైతన్యం వచ్చిందని మీరు అనుకుంటున్నారా? గౌరవనీయులు మాన్యశ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి ద్వారా మొత్తానికైతే వైరుధ్య భావాలు ఉన్నటువంటి బీసీలమంతా ఏకం అవుతున్నాం. మనం ఏకం కాకపోతే మనల్ని చంపుతారు రా బాబు అనేటువంటి దిశకు మాత్రం మమ్మల్ని ఏకం చేసిన రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఆర్టీవీ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చైతన్యాన్ని గమనించండి రేవంత్ రెడ్డి గారు. ఊరికేనే నాకు అధికారం వచ్చింది, నేనేమో ఈ 5 ఏళ్ళు ఏం చేసినా నడుస్తుంది అనుకుంటే ఏమి నడవది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. సైరన్లు పెట్టుకొని తిరిగేటోడు ప్రభువు కాదు, పోలీసులను పెట్టుకొని తిరిగేటోడు ప్రభువు కాదు. ఓటు అనేటువంటి ఆయుధం ఉన్నటువంటి వాడు గొప్పవాడు, వాడు ప్రభువు. మీకు సామాన్యమైన పరిస్థితుల స్థితిగతులు తెలుసు, గ్రామీణ నేపథ్యం తెలుసు, మధ్యతరగతి కుటుంబం తెలుసు, ఒక గొప్పగా ఎదిగినటువంటి కుటుంబం తెలుసు. అన్ని వర్గాల ప్రజల గురించి తెలిసిన వాళ్ళు, సామాన్యంగా జీవితం ఆరంభించినటువంటి వాళ్ళు ఇవాళ మీకు అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయితే, దగాబడుతున్నటువంటి వానికి అండగా నిలబడి ఒక దళపతి కావాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక అహంకారపూరితంగా వలయాల మధ్య జీవిస్తున్నారు వారు. అది మంచిది కాదు. ప్రజాస్వామ్యానికి అది విఘాతం కలిగించే వ్యవహార స్థాయిలో అవుతుంది. కులగణన అనేది కాంగ్రెస్ ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటుందంటారు? సీరియస్గా తీసుకుంటలేదు. ఎక్కడ తీసుకుంటుంది? రాహుల్ గాంధీ గారు మాత్రమే మాటల్లో చెప్తున్నారు. చేశాము, చాలా గొప్పగా చేశామని అదే దీప్తి గారు, నేను అదే అంటున్నా. రాహుల్ గాంధీ గారు వెరీ సీరియస్గా ఉన్నాడు. పెద్దలందరినీ పిలిపించి మాట్లాడుతున్నాడు, రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ కూడా ఏదో ఆల్ ఆఫ్ సడన్గా ఇవాళ వరంగల్కి వస్తున్నారు వారు. ఈవెన్ ముఖ్యమంత్రి గారి నోటీసులు ఉందో కూడా నాకు తెలియదు. ఎందుకంటే వారికి ఈయన పనితీరు మీద, ఈయన వ్యవహార దక్షత మీద, ఈయన చెప్పే మాటలకు చేతులకు మధ్య పొంతన లేకుండా పోతున్నది. ఇది అసలుకే మోసం అవుతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు గమనిస్తున్నారు. యువకుడు ఉత్సాహవంతుడు, అవకాశం ఇస్తే బాగా నడుపుతాడు, మొత్తం దేశానికి ఒక మంచి నాయకుడిగా మా కనబడతాడు, దిక్సూచిగా రేపొద్దున రేవంత్ రెడ్డిని చూపించవచ్చు అనుకుంటే, ఈయన అపరిపక్వత, ఈయనలో ఉన్నటువంటి ఆ యొక్క అభద్రత వల్ల ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థమైతలేదు. కాబట్టి దీనివల్ల ప్రయోజనం లేదు. ఏమీ కూడా చిత్తశుద్ధి లేకుండా, ఎక్కడ కూడా నీ పరిపాలన దక్షత పరిపక్వతతో కూడి కనబడకుండా
నేను చెప్పి మళ్ళీ చెబుతున్నాను, అసలుకే మోసం వచ్చే ప్రమాదం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీగా దేశంలో కనుమరుగే దానికి ఈ రేవంత్ రెడ్డి గారే రేపు నాయకత్వం వహిస్తాడు. అసలు ఈ కులగణన వలన కాంగ్రెస్కి వచ్చే లాభం ఏంటంటారు? కులగణన వలన లాభం నష్టం కాదు. ఆ పార్టీ అనేటువంటిది ఆనాడు ఇందిరాగాంధీ గారి నుంచి మొదలు పెడితే నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే వాళ్ళు ఒక సోషలిస్ట్ భావాలతోని నెహ్రూ గారు చాలా కాలం పనిచేశారు. ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో సరే ఎమర్జెన్సీలు వాటి సంగతులు పక్కన పెడితే ఇందిరమ్మ అనేటువంటి పేరులో ఆ పేరు వినగానే సామాన్యమైనటువంటి ప్రజలు ఆకర్షితులయ్యేటటువంటి ఇందిరమ్మ అనేటువంటి ఇందిరమ్మ రాజ్యం అనగానే రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం అనగానే ప్రజలందరూ కూడా సామాన్యులంతా కూడా ప్లీజింగ్ అయిపోయారు. ఆ పేరులో ఆ పార్టీలో అట్లాంటి స్ఫూర్తి ఉన్నది. అలాంటి ఒరబడితో మీరు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవడన్నా అనామకుడు నిలబడ్డా ఆ నియోజకవర్గంలో కనీసం 15-20 ఓట్లు వస్తాయి. అంటే అంత సాలిడ్ ఓట్లు కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేదలను హక్కున చేర్చుకునే పార్టీ, బడుగు బలహీన వర్గాలను హక్కున చేర్చుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీలు దూరమైనరు, ఎస్సీలు దూరమైనరు, అగ్రవర్ణాలు దూరమైనరు, అందరూ దూరమైనరు. నాయకులు ఎవరి కుంపటి వాడు పెట్టుకున్నాడు. ఏ మంత్రికి ఆ మంత్రి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నాడు. ప్రజాస్వామ్యం అంటే ఇంత గందరగోళంగా ఉంటుందా అని. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది కానీ ప్రభుత్వంలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం పెరిగిపోయింది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు, ఎవరి మినిస్ట్రీని వాళ్ళు దున్నుకుంటున్నారు. కాబట్టి ఇది మొత్తం వెరసి కాంగ్రెస్ పార్టీ బొందబెట్టేటటువంటి రోజులు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీని ప్రజలంతా కలిసి దేశంలో నిర్వీర్యం కావడానికి తెలంగాణ మార్గదర్శి కాబోతున్నారు. రోల్ మోడల్ అంటున్నాడు కదా రాహుల్ గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ ఖతం కావడానికి తెలంగాణ రేపు రోల్ మోడల్ కాబోతున్నది. సో గతంలో కేసీఆర్ నిర్వహించిన కుటుంబ సర్వేకి ఇప్పుడు కులగణన సర్వేకి తేడా ఏంటంటారు? బ్రహ్మాండంగా తేడా ఉన్నదండి. ఒక్క రోజులో 4 లక్షల మందిని పెట్టి పర్ఫెక్ట్గా చేయించాడు సమగ్ర కుటుంబ సర్వే. SKS అంటారు దాన్ని. పర్ఫెక్ట్గా చేసిర్రు. సమగ్ర కుటుంబ సర్వేలో మా దీప్తి గారు కానీ నేను కానీ మన మిత్రులం ఎవరైనా కానీ దాంట్లో పాల్గొనకపోతే తెలంగాణ రాష్ట్రంలో మా ఊర్లో మా ఉనికి లేకుండా పోతుందని చెప్పి దుబాయ్లో ఉన్నాడు, మలేషియాలో ఉన్నాడు, ఎక్కడున్నాడు అందరూ వచ్చారు. నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా, మళ్ళీ కూడా చెప్తున్నా, గ్రామీణ ప్రాంతాల్లో బొడ్రాయి పూజలు చేస్తారు. బొడ్రాయి అంటారు గ్రామ దేవతలకు. ఆ బొడ్రాయి పూజలు జరిగేటప్పుడు ఈ ఊళ్ళో ఉన్నటువంటి వాడు బయటికి పోడు, వేరే ఊరోని లోపల రానివారు. అంటే ఎక్కడోడక్కడ ఏ ఇంటికి ఆ ఇంటికి పరిమితం అయిపోతారు. అట్లా మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా, తెలుగు వాళ్ళంతా, తెలంగాణ వాళ్ళంతా ఇక్కడ ప్రాంతవాసులంతా దాదాపు 95% పాల్గొన్నారు గణంలో. ఈ గణంలో ఎవరైనా పాల్గొన్నాడా? ఓ ఇంటికి తాళం ఉన్నోడు ఎటో పోయిండు, వాడు వివరాలు ఇవ్వలేదు, వీడు పోలేదు, వాడు రాసుకోలేదు. నానా రభస, నానా యాగి, విమర్శలు, కొట్లాటలు, తిట్ల పురాణాలు ఎన్యూమరేటర్స్ మీద. ఒక్కటి తిడితే వాడు అపార్ట్మెంట్ ఇవ్వకపోవడం. ఇంత ఒక పద్ధతి తప్పిన వ్యవహారం జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. కాబట్టి మీరు సామాజిక ఆర్థిక కులగణనను లేదా సర్వేనో చేసి మంచి పేరు తెచ్చుకోవడం కన్నా చెడ్డ పేరు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. కేవలం మీ యొక్క నిర్లక్ష్యం వల్ల, మీ పరిపాలనా దక్షత లోపించడం వల్ల, ప్రజల తప్పు వల్ల కాదు. ప్రజలను చైతన్యవంతం చేయాలి, ప్రజలను ఆకర్షితులను చేయాలి. నాయకుడు అనేటువంటి వాడేంది ప్రజలను నడిపించాలి. నువ్వు నడవబొంకొని నడిపించవు, నడిచేవాని కాళ్ళల్లో కాలు ఇరికించడం. విపక్షాలను తిట్ల పురాణం తప్ప ఇంతవరకు ఒక అఖిలపక్ష సమావేశం పెట్టలేదు. అంతకుముందు అఖిలపక్ష సమావేశం మీద రోజు అడిగినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన ఈ ముఖ్యమంత్రి అయిన ఈ 14 నెలల్లో స్వచ్ఛందంగా ఒక సుహృద్భావ వాతావరణంలో ఎన్ని అఖిలపక్ష సమావేశాలు పెట్టాడు చెప్పండి. సరే ఇదంతా రాజకీయాలు పక్కకు పోతే సామాజిక ఆర్థిక కుల సర్వేలో చాలా తప్పులు జరిగినాయి. దాన్ని సమగ్రంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. డెడికేటెడ్ కమిషన్ సమగ్రంగా నివేదిక ఇచ్చిందా లేదా మాకు తెలియదు. ప్రతిష్టాత్మకంగా చూశారా మేము ఇంత గొప్పగా చేసినామని చెప్పుకోవాల్సినటువంటి కమిషన్ యొక్క వ్యవహార సరళిలో ఆ నివేదిక తీసుకున్నప్పుడు బహుళ ప్రచారం ఉంది. ప్రజల మన్ననలు పొందాల్సినటువంటి దాంట్లో కూడా సిఎస్కో ఎవరికో ఇచ్చిపోమో లేకపోతే పోస్టులో పంపమని చెప్పేటటువంటి ఒక నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించి బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు చాలా దూరం అయిపోయినారు. దీన్ని రిపేర్ చేయడం మరి రాహుల్ గాంధీ తరమవుతుందో లేదో నాకు తెలియదు. ఇప్పటికైనా వెంటనే రిపేర్ మొదలు పెట్టాలని చెప్పి ఆర్టీఓ ద్వారా, దీప్తి గారి ద్వారా రాహుల్ గాంధీ గారిని వేడుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.